వాళ్ళ బాధలు వర్ణాతీతం. కానీ రాజకీయాలు సందర్భం ఏదైనా, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, సందర్భం ఏదైనా దానికి సమయం సందర్భంతో సంబంధం లేకుండా విమర్శలకైతే వాడి వేడిగా విమర్శలు చేసుకున్నారు. దేన్నైనా వదిలిపెట్టే పరిస్థితి లేదు అనేటువంటిది అయితే కనపడుతుంది. తాజాగా ప్రకాశం బ్యారేజ్కు కొట్టుకొచ్చిన బోట్లు వెనకాల కూడా కుట్రకోణం ఉంది. అంటే మీ బోట్లు అంటే మీ బోట్లు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు కోస్తాకు వరదలు, సైక్లోన్స్, రాయలసీమకు కరువు, ఇవి సర్వసాధారణం. రాయలసీమకు కరువు, కోస్తాకు వరదలు, సైక్లోన్స్. సరే, అగ్గిపుల్ల, కుక్కబిల్ల, సబ్బు బిల్ల, కాదేది కవిత గ్రంథం ఉన్నట్లు రాజకీయాలకు కరువు అతీతం కాదు, వరదలు అతీతం కాదు, సైక్లోన్స్ అతీతం కాదు, ఏది అతీతం కాదు రాజకీయాలకు. ముక్కు ఉన్నంత వరకు పడిశం ఉన్నట్టుగా సమాజం ఉన్నంత వరకు, సమస్య ఉన్నంత వరకు ఈ రాజకీయ పార్టీల విమర్శలు ఇవన్నీ ఉండనే ఉంటాయి. కాబట్టి అది ఇష్యూ కరెక్టా కాదా అంతవరకు తప్పని చేసి డెఫినెట్గా విమర్శలు ఉంటాయి. ఆ విమర్శల్లో వచ్చేసి సహేతుకత ఉందా ఆ పక్క కానీ ఈ పక్క కానీ అనేది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విజయ ఈ యొక్క విపత్తుకు సంబంధించి ఇది ముప్పేట దాడి. ఒకటేమో బుడమేరు వరద, రెండేమో కృష్ణమ్మ వరద, మూడేమో కొండ చర్యలు విరిగిపడడం. ఈ మూడు కారణాల వలన విజయవాడ విపత్తు. దీంట్లో ప్రధానమైన విపత్తు బుడమేరు వరద. కాబట్టి బుడమేరు వరదకు మళ్ళీ రెండు కారణాలు. ఒకటి ప్రకృతి, రెండు ప్రభుత్వం. ప్రభుత్వం అంటే గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వాలు కావచ్చు. ప్రకృతికి సంబంధించి 2-3 నెలల్లో పడాల్సిన వర్షం 24 గంటల్లో పడడం అనేది ఒక ప్రధానమైన కారణం. అది ప్రకృతికి సంబంధించి. ఇంకా మిగతా ప్రభుత్వాలకు సంబంధించి ఒకటి పూడిక తీకపోవడము, రెండు కట్టలు పటిష్టపరచకపోవడము, గండు బూడ్చకపోవడము, నదీ గర్భములు, ఏరు గర్భంలో ఆక్రమణలు అడ్డుకోకపోవడము, అక్కడ కట్టడాలు నిర్మిస్తూ ఉంటే ఊరుకుండడము, తర్వాత కట్టడాలకు వెలుపల వచ్చేసి మొత్తము పొలాలు పోయి ఇప్పుడు వచ్చేసి కాలనీలు రావడము. కాబట్టి అనేక కారణాలు వచ్చేసి కర్ణుని చావుకు అనేక కారణాలు ఉన్నట్లు ఈ యొక్క విజయవాడ విపత్తుకు, బుడమేర వరదకు అనేక కారణాలు ఉన్నాయి. దీన్ని తిలాపాపం తలాపిడిగడినట్టు ఏ ఒక్క ప్రభుత్వంతో కాదు, గడిచిన అనేక సంవత్సరాలుగా బుడమేరేం నిన్నగాక మన పుట్టలేదు. బుడమేరు ఎన్నాళ్ళ ఉంటూ ఉంది. దాని పేరే విజయవాడ దుఃఖదాయిని. కాబట్టి ఇప్పుడు ఏదో ఒకరి ద్వారా జరిగింది ఏం కాదు. గత అనేక ప్రభుత్వాల యొక్క కుములేటివ్ నిర్లక్ష్యమా, వైఫల్యమా ఏమైనా కావచ్చు. కానీ ఈరోజు దానికి తోడు ప్రకృతి విపత్తు వచ్చింది. కాబట్టి ఈరోజు విజయవాడ విపత్తు ఆ స్థాయిలో జరిగింది. ఇక్కడ సరే, నేను ముందే చెప్పినట్టు కోస్తా ప్రాంతానికి సైక్లోన్స్, వరదలు ఇవి ఒక సంవత్సరము, ఒకే సంవత్సరంలో 1-2 సార్లు వస్తుంటాయి. ఇప్పుడేమో నిన్నటి వరకు విజయవాడ అన్నాం 10 రోజుల పాటు, ఇప్పుడు మళ్ళా వచ్చేసి ఉత్తరాంధ్ర ఏలేరు అంటున్నాం. కాబట్టి ఇవి దీన్ని ఏ విధంగా వరదలు ఎదుర్కోవాలనేది ఇప్పుడు తప్ప దాన్ని ఎంతవరకు నష్టాన్ని నివారించగలము, జరిగిన తర్వాత ఏ మేరకు సహాయం చేయగలము, ఆ కోణంలో ఆలోచించినప్పుడు వరదలకు వచ్చేసి ఎదుర్కోవాలంటే ప్రభుత్వం 4 స్టేజెస్ ఉన్నాయి. 1 రెస్క్యూ, 2 రిలీఫ్, 3 రిహాబిలిటేషన్, 4 రెస్టరేషన్. ఈ 4 దశల్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఉండాల. సరే, మిగతా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, పార్టీలు అది అడిషనల్ అవన్నీ. కానీ ప్రభుత్వం యొక్క పాత్ర ఈ 4 దశలు: రెస్క్యూ ఆపరేషన్, రిలీఫ్ ఆపరేషన్, రిహాబిలిటేషన్, రెస్టరేషన్. ఇక్కడ ఫస్ట్ రెస్క్యూ వస్తుంది. అంటే ఇమ్మీడియట్ గా వాతావరణ శాఖ అనౌన్స్ చేస్తానే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కడ పిడుగుపడుతుంది, ఎప్పుడు పిడుగుపడుతుంది, ఎప్పుడు వర్షాలు వస్తాయి, ఎప్పుడు హెవీ రెయిన్స్ వస్తాయి అని స్పష్టంగా ఇప్పుడు కరెక్ట్ గా చెప్పే పరిస్థితి టెక్నాలజీ ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా లోతట్టు ప్రాంతాల వాళ్ళను, ముంపు ప్రాంతాల వారిని ఇమ్మీడియట్ గా ఎత్తైన ప్రదేశాలకు, సురక్షిత ప్రదేశాలకు, రిలీఫ్ క్యాంప్స్ కు వాళ్ళను వచ్చేసి అలర్ట్ చేసి పంపించడం అనేది ఇది ఫస్ట్ స్టెప్. ఇది రెస్క్యూ ఆపరేషన్. ముందు వచ్చేసి ప్రాణ నష్టం నివారించవచ్చు, కొంత మేరకు ఆస్తి నష్టం. అంటే వాళ్ళు కొన్ని సామాన్లు, కొన్ని పశువులు తీసుకుపోయేదానికి టైం ఉంటే ఆ విధంగా కొంత ప్రాణ నష్టము, పశువుల నష్టం. ఇక్కడ తులసిరెడ్డి గారు మీరు చెప్పేది రొటీన్ ప్రాసెస్లో, జనరల్ ప్రాసెస్లో మీరు చెప్పేది వాతావరణ శాఖ హెచ్చరిక అనుగుణంగా
లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తరలించడం, ఇంకా దానికి కావాల్సినటువంటి యుద్ధ ప్రాతిపదిక మీద సైన్యం సహకారం అవసరమా, రిస్క్ ఆపరేషన్ సంబంధించిన టీమ్స్ అవసరమా, ఎన్డీఆర్ఎఫ్ అవసరమా, ఎవరెవరు అవసరమో వాళ్ళందరినీ సిద్ధం చేసుకోవడం, దానికి సంబంధించినటువంటి సహాయక బృందాలని సిద్ధం చేయటం అనేటువంటిది మీరు చెప్పేది. కానీ ఇక్కడ ప్రకృతి వైపరీత్యానికి తోడు మానవులు అంటే మనుషులు లేకుంటే ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, నీళ్ళల్లో కట్టుకొని నీళ్ళు వచ్చాయంటే ఎలా అనే అంశం కూడా ముందుకు వస్తుంది. మీరు ఎంత లోతట్టు ప్రాంతంలో చెరువుల్లోనో నాళాల్లోనో వాగుల్లోనో కట్టుకొని వర్షం నీళ్ళు వచ్చాయంటే అవి రాకుండా ఎక్కడ పోతాయి అనేది రెండో ప్రశ్న. అదే దీనికి ప్రభుత్వాలు కారణం అంటాను. ఇప్పుడు బుడమేరులో పూడిక తీయకపోయేదానికి ఎవరు కారణము? ఎవరు పూడిక తీసేది? ఎస్, ప్రభుత్వాల బాధ్యత కాదా? కట్టలు పటిష్టపరిచేది ప్రభుత్వాల బాధ్యత కాదా? అక్కడ ఆక్రమణలు చేస్తూ ఉంటే దాన్ని అరికట్టాల్సింది ప్రభుత్వ బాధ్యత కాదా? కాబట్టి ఇది ఖచ్చితంగా వచ్చేసి నేను మానవ తప్పిదం అనే దానికంటే ప్రభుత్వాల తప్పిదం అంటాను. మానవ తప్పిదం అంటే ఒక సామాన్య మానవునికి ఏం సంబంధం? ఎగ్జాక్ట్లీ, నేను మానవ తప్పిదం అంటలా, అంటే మనుషులు అని అంటున్నా, మనుషులు అంటే ప్రభుత్వం. ప్రకృతి ప్రకోపము ప్రభుత్వాల తప్పిదము. నేను అందుకే చెప్పాను, ప్రభుత్వాలకు ఒక ప్రభుత్వం అని కాదు. ఈనాడు చంద్రబాబు నాయుడు 3 నెలలే వచ్చిండొచ్చు, అంతకుముందు 5 ఏళ్ళు ఆయన ఉన్నాడు, అంతకుముందు వచ్చేసి 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వచ్చేసి ఈవెన్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కృష్ణా జిల్లా ఉంది, ఎన్టీఆర్ జిల్లా ఉంది, బుడమేరు ఉంది, అప్పుడు కూడా ఉన్నాయి, ఈవెన్ కాంగ్రెస్ హయాంలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాల యొక్క, అందుకే చెప్పాను, తిలా పాపం తలా పిడికడు అందరికీ వర్తిస్తుంది. కానీ ఏది ఏమైనా దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ లో ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయింది ఈసారి. ఎందుకంటే 28వ తారీఖునే పోయిన నెల అలర్ట్ చేసింది. దాదాపు మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చింది 2వ తారీఖున, 1వ తారీఖు వచ్చింది. కానీ అలర్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళను లోతట్టు ప్రాంతాల వాళ్ళను రిలీఫ్ క్యాంప్స్ కు పంపించలేకపోయారు. అది వాళ్ళని వాళ్ళు వచ్చేసి అంగీకరించకపోవడం కాబట్టి ఏమైనా కావచ్చు. కానీ ఇప్పుడు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది, నీకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది, దానికి తోడు సిబ్బంది వచ్చేసి మాండలిక వ్యవస్థ ఉంది, దాని తర్వాత కింద గ్రామ పంచాయతీ, దాని కింద సచివాలయ వ్యవస్థ, దాని కింద వార్డు వాలంటీర్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది, సిబ్బంది ఉంది, ఇమ్మీడియట్ గా వాళ్ళను రిలీఫ్ క్యాంప్స్ కానీ ఎత్తైన ప్రదేశాలకు కానీ పంపించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రిలీఫ్ ఎంత కష్టమైంది కాదు. రిలీఫ్ ఎందుకు కష్టమైంది అంటే రెస్క్యూ కార్డు ఫెయిల్ అయిందన్న 4 లక్షల మంది బాధితులైతే 40,000 మందిని మాత్రమే రిలీఫ్ క్యాంప్ పంపించాము. 3,60,000 మంది ఇక్కడ ఉండిపోయారు. దాని పర్యవసానంగా నీళ్ళు ఎక్కువ వచ్చేసరికల్లా వాళ్ళు రాలేకపోయారు రిలీఫ్ క్యాంప్స్ కు. ప్రభుత్వ యంత్రాంగం వచ్చేసి అక్కడికి పోలేకపోయింది నీళ్ళ వలన. మీ దగ్గరికి వస్తా. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా జాయిన్.